హలో గైస్. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మనం వెల్త్ క్రియేట్ చేయాలి అని అంటే ఒక 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయంట. సో ఆ గోల్డెన్ రూల్స్ ఏంటి అని చెప్పేసి మధు గారితో మాట్లాడదాం. సార్ అయితే మన స్టూడియోలో ఈ వీడియో మీద మాట్లాడడానికి సార్ రెడీగా ఉన్నారు. సార్‌కి వెల్కమ్ చెప్పేద్దాం. సార్, ఇప్పుడు నేను వెల్త్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆ 3 రూల్స్ ఏవో ఉన్నాయంట కదా! సో మీ దగ్గర నుంచి ఆ రూల్స్ మేమిప్పుడు తీసుకొని మా ఆడియన్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏంటి ఆ రూల్స్? సో జనరల్‌గా మనం ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే, ఒక 3 రూల్స్ అని 3 అని కొందరంటారు, 5 అని కొందరంటారు. యాహ్! లాజికల్‌గా 3 అయితే తక్కువ ఉంటుంది కాబట్టి 3తోని స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటనంటే, మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామో, దాని యొక్క రిటర్న్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే, అది యొక్క రిటర్న్ ఎంత? దీనిలో వచ్చే ఎగ్జాక్ట్‌లీ రిటర్న్ ఎంత? పాస్ట్‌లో ఎంత డెలివర్ చేసిందనేది చూసుకోవాలి. అది ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేస్తుందా? ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయట్లేదా? ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయకపోతే ఇంకా ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది లాంగ్ టర్మ్‌కి పనిచేయదు మీకు. ఓకే. ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం మాత్రమే పనిచేస్తుంది. హ్మ్. నంబర్ 2 ఏంటనంటే మీకు ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ మనం తీసుకున్నామో అది అసెట్ క్లాస్‌కి ఉన్న క్వాలిటీ అనేది కావాలి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ 3 రూల్స్ గురించి మాట్లాడుకుందాము. హ్మ్. ఈ 3 రూల్స్‌లో ఒకటి ఏంటనంటే ఫస్ట్‌ది రిటర్న్ అనేది తెలియాలి. అండ్ ప్రాపర్ అసెట్ క్లాస్ అనేది తెలియాలి. మూడోది డిసిప్లిన్. ఈ ప్రాపర్ అసెట్ క్లాస్ అంటే ఏంటి? రిటర్న్ అంటే ఓకే మనం అడిగితే చెప్తారు. ఓకే. బట్ ప్రాపర్ అసెట్ క్లాస్ అంటే ఏంటి? హ్మ్. ఒక అసెట్ క్లాస్‌కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటుంటే హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు మనం నెల కొంత అమౌంట్ సేవ్ చేస్తా ఉన్నాం. హ్మ్. మన అమౌంట్ తెలిసింది. యెస్ ఇది ఇన్‌ఫ్లేషన్ బీటీఎస్ రిటర్న్ అనేది ఇస్తుంది అని తెలిసింది మనకు. హ్మ్. అది ట్రాన్స్‌పరెన్సీ ఉందా లేదా? అసెట్ క్లాస్‌కి ఉన్న ముఖ్య క్వాలిటీ ఏంటంటే అది ట్రాన్స్‌పరెన్సీ. మీరు పెట్టిన డబ్బు ఎక్కడికెళ్తుంది అసలు? హ్మ్. చాలా మందికి క్లారిటీ ఉండదు. ఈరోజు జరిగే చాలా రకాల మోసాలకు కారణం ఏంటంటే, వీళ్ళు ఓన్లీ రిటర్న్ ఒకటే చూస్తున్నారు. ఓకే. కొంతమంది సేఫ్టీ మాత్రమే చూస్తున్నారు. హ్మ్. కొంతమంది రిటర్న్ చూస్తారు, సేఫ్టీని మర్చిపోతారు. హ్మ్. అసలు మనం పెట్టే డబ్బు ఎక్కడ పెడతాం? ఇప్పుడు కొంతమంది వచ్చి అంటారు, మీకు 11 మంత్స్ గనుక మీరు డబ్బులు పెట్టినట్టయితే, మీకు సో అండ్ సో రిటర్న్ మీకు ఇస్తాము. లేదా 6 మంత్స్ లోపల మీ అమౌంట్ డబుల్ అవుతుంది. లేదా మేము ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. మీరు అందులో డబ్బులు పెట్టారనంటే, మీకు నెక్స్ట్ లెవెల్ ప్రాఫిట్స్ అనేవి చూపిస్తాము. 21, 22, 23% ఇలా ఏదేదో నంబర్స్‌తోని వస్తున్నారు. హ్మ్. అసలు బ్యాంక్ మనకు ఒక 7% ఇంట్రెస్ట్ ఇస్తుంది రిస్క్ ఫ్రీ. హ్మ్. రైట్? యావరేజ్‌గా. హ్మ్. మరి వీళ్ళు 7% కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు, ఇలాంటి కార్పొరేట్స్ అన్ని ఇప్పుడు హోమ్ లోన్ మనకి ఎంతకిస్తుంది? జనరల్‌గా 7-9% మధ్యలో ఇస్తుంది. మరి హోమ్ లోన్ ఒక 50,00,000 కార్పస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని, మనలాంటి వాళ్ళకి ఒక 50,00,000, ₹1,00,00,000 జస్ట్ డాక్యుమెంటేషన్ చూసి మన మీద నమ్మకంతోని ఇచ్చేస్తుంది. హ్మ్. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ తెలియదా? హ్మ్. ఇప్పుడు వీళ్ళు మనకెక్కడి నుంచో కాల్ వచ్చింది. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. వాళ్ళు ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇంత ప్రాఫిట్ వస్తుందని చెప్పారు. హుహు. అంటే కార్పొరేట్స్ దగ్గర ఇన్ని కోట్ల అమౌంట్ ఉంది గదా! ఈరోజు. హ్మ్. మరి వాళ్ళెందుకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ చేయట్లేదు అనే సింపుల్ ఆలోచన మనకు రావాలి. ఓకే. ఎవ్వరికి రాని ఆపర్చునిటీ ఆ ఒక్కోనికే వచ్చిందా? హ్మ్. వస్తే అది ఎంత రిస్క్‌తోనొస్తుంది. హ్మ్. లెట్స్ సే ఇంకొక సింపుల్ బాగా లాగ్ ఏం చేయట్లేదు కదా వీడియోను. నేను ₹100 మీకు ఇచ్చాననుకోండి. హ్మ్. ఎంత రిస్క్ తీసుకోవాలి? అంటే కొంతమంది చెప్తారు సార్ 50% లాస్‌లోకెళ్తుంది. బట్ లాభం వస్తే మాత్రం మీకు 200-300% లాభం వస్తుంది అని చెప్పాడనుకోండి ఎవరైనా వచ్చి. మినిమమ్ 300% వస్తుంది. లాస్ట్‌లోకెళ్తే 50% వెళ్తుందనుకోండి. హ్మ్. జనరల్ మనం ఏమనుకుంటాం? ఒక సంవత్సరం 50% పడిపోయినా 300% వచ్చేస్తే కవర్ అయిపోతాం కదా! హ్మ్. నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల ఎప్పుడో ఒకసారి వచ్చేస్తుందని. బట్ జనరల్లీ వెరీ లాజికల్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది మీ ₹100 గనుక ₹90 అయ్యాయనుకోండి. దాన్ని హుహు. 10% ఫాల్ అంటారు. ఓకే. సో ₹90 అయింది ఇప్పుడు. దానిలో మీకు ఒక 20% రిటర్న్ వస్తాయి. హ్మ్. మీకు ₹18 పెరుగుతాయి. హ్మ్. అంటే ఎంత? మనకి ఒక లక్ష్యం అంటే ఇప్పుడు మనం ఏదైతే 100 తీసుకున్నామో 1.08 అయితుంది. అదే మీరు 50% ఫాల్ అయ్యారనుకోండి. హ్మ్. అంటే ₹50 అయింది మీ దగ్గర అమౌంట్ హ్మ్. ఇప్పుడు. లెట్స్ సే ఇప్పుడు మీకు 300% ప్రాఫిట్ వచ్చింది. ఓహ్! 50 మీద 300% ప్రాఫిట్ అంటే ఎక్కడికెళ్తాం మనం? ప్రొఫైల్ హైలోనే ఉంటుంది. ప్రొఫైల్ హైలో ఉంటుంది. జనరల్‌గా మీకు అది 80కి వెళ్తుంది. 80కి లేదా 90కి వెళ్తుంది. ఓకే. అంటే మీరు 50% ఫాల్‌లో ఉన్నారు కదా! ఆ! 50% ఫాల్‌లో ఉండడానికి మళ్ళీ 20% అంటే మీరు మళ్ళీ 50% రిటర్న్ వచ్చిందనుకోండి. ఓకే. 50% ఫాల్ అయ్యారు. మళ్ళీ 50% వస్తే 100 వస్తాం అనుకుంటారు అందరూ. అవును. ఈక్వల్ అయిపోతుంది గదా! అక్కడ. ఈక్వల్ ఎలా వస్తాం మనం? మనం 100లో ఉన్నప్పుడు 50% అంటే ₹150 యాడ్ అవుతుంది. ఓకే. 50లో ఉన్నప్పుడు 50% అని అంటే ₹75కి వెళ్తాం మనం. ఓహ్! ఫైన్.
మన క్యాపిటల్ అనేది డౌన్ అయిపోయింది ఇప్పుడు. అవును. ఎంటైర్ మన దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంత అయింది? 50 అయింది. ఓకే. సో 50 అయినప్పుడు మీకు ఎంత రిటర్న్ కావాలి ఇప్పుడు? 50% కాదు కావాల్సింది, 100% రిటర్న్. అవును. అలాగే మీరు 90% ఫాలో అయ్యారనుకోండి, ఉమ్, మీకు 900% రిటర్న్ కావాలి. ఓకే. మీరు మళ్ళీ 100 రూపీస్ చేరడానికి. ఓకే. క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అసెట్ క్లాస్కు ఈ క్వాలిటీ ఉండాలి. అసలు ఇది ఎంత ప్రొటెక్టెడ్ ఉంటుంది మన క్యాపిటల్, ఉమ్, ఉమ్, అండ్ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఉమ్, మనం డబ్బులు ఇచ్చామా, వాళ్ళు పేపర్ ఇచ్చారా అయిపోయినట్టు కాదు. మనం Hmm. ఇచ్చిన డబ్బులు, మనం ₹1,00,00,000 రిటైర్మెంట్ 20-30 సంవత్సరాల కార్పస్ తీసుకొచ్చి ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. బట్ అది ఎక్కడ వెళ్తుంది, నేను చూడగలుగుతాను దాన్ని. ఉమ్, అది చూసుకోవాలి. ట్రాన్స్పరెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ట్రాన్స్పరెన్సీ లేదు, ఓన్లీ లేదు. రిటర్న్ ఉంది పేపర్ ఉంది. మీద. అవును. రేపు పొద్దున్న ఆ కంపెనీ ఉంటుందా ఉండదా మీకు తెలియదు. తెలీదు. కానీ ట్రాన్స్పరెన్సీ ఉందనుకోండి, ఇది ఎక్కడ పెడుతుంది, ఉహుం, ఎంతెంత ఉహుం. పర్సంటేజ్లో పెడుతుంది, ఏ విధంగా రిటర్న్ వస్తుంది, ఆ అసెట్ క్లాస్కి ఒక క్వాలిటీ అనేది ఉండాలి. ఓకే. మూడోది వెరీ జనరల్ కేస్. మనం మరి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసాము, రేపు పొద్దున్న ఏ అర్ధరాత్రిలో మనకు డబ్బు అవసరం పడుతుంది, లేదా ఏ 4-5 ఇయర్స్ తర్వాతనో అత్యవసరం వస్తుంది. ఆ, అలాంటి టైంలో మరి నాకు ఇది మళ్ళీ డబ్బు రూపాయలకు మారడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఒక 10 ప్లాట్లు కొన్నామే అనుకోండి, ఉమ్, జనరల్గా మొత్తం ప్లాట్ల మీదనే ఉన్నాము, అత్యవసరం వచ్చింది. ఉమ్, అత్యవసరం వచ్చినప్పుడు మనం అమ్మాలంటే ఎన్ని రోజులు అమ్మగలుగుతాం? ఉహుం, ఉహుం. అలాగే ప్రతిదీ చూసుకోవాలి. అంటే మనం వన్ సైడ్ ఏ అసెట్ క్లాస్ చేయదు. మనం బెండ్ కాకూడదు. ఉమ్, అత్యవసరానికి ఎమర్జెన్సీ మనీ అని అంటాం కదా, ఎమర్జెన్సీలో ఇది ఎంతవరకు? ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, సింపుల్గా చెప్పాలంటే. కోవిడ్ వచ్చే టైంలో జాబ్లు పోయినాయి, బిజినెస్ అన్ని పోయినాయి. రావాలి. అవును సార్. ఒక 6 నెలలు మన దగ్గర డబ్బు రావాలి. ఉమ్, కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్లో మీకు ₹1 కూడా వాపస్ రావడానికి వీలు లేదు. ఓకే. మీరు 7 ఇయర్స్ అంటే 7 ఇయర్సే, 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్, years. ₹1 కూడా మీకు బయటకు రాదు ఓకే. బై ఎనీ కండిషన్. ఉహుం, అలాంటి అసెట్ క్లాస్ మనం తీసుకోవాలా? వి షుడ్ నాట్ టేక్. కాబట్టి మీ అసెట్ క్లాస్కి మంచి రిటర్న్తో పాటుగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, విజిబిలిటీ అనేది ఉండాలి, అండ్ మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు అసెట్ వర్త్ ఎంత అనేది ఉమ్, మనం రియల్గా చెక్ చేసుకోగలగాలి. ఉహుం, ఉహుం. ఈరోజు మనం చూడగలగాలి, ఈ వాల్యూ ఏంటి, నా దగ్గర ఉన్న వర్త్ ఏంటి అనేది చెక్ చేయగలగాలి. పక్కన వాళ్ళని అడుగుతున్నా, ఎదుటి వాళ్ళని అడుగుతున్నా తెలిసే అసెట్ని అసెట్ రైట్ అసెట్ క్లాస్ అన్నారు. ఉమ్, అండ్ ఇంకొకటి, మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ బయట ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో, అవి ఎంత రిస్క్తో రిటర్న్ అనేది ఇస్తున్నాయి, ఇది ఎంత రిస్క్తో రిటర్న్ ఇస్తుంది. ఇస్తుంది. ఒకవేళ ఇది రిటర్న్ ఎక్కువ ఇస్తుంది, ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది, దట్ ఈస్ ఫైన్. ఉమ్, బట్ ఇది రిస్క్ ఎక్కువ తీసుకుంటుంది, రిటర్న్ తక్కువ ఇస్తుంది అనుకోండి, ఓకే. అప్పుడు అది రైట్ అసెట్ క్లాస్ కాదు. Yeah. తర్వాత ఇంకా థర్డ్ది వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే, డిసిప్లిన్ అనేది ప్రతి దానికి అవసరం అండి. ఉమ్, 3 ఇన్వెస్ట్మెంట్ గోల్డెన్ రూల్స్ అని అనుకుంటున్నాం కాబట్టి, లాస్ట్ది ఏంటంటే డిసిప్లిన్ లేకుండా అవ్వదు, ఏ పని కూడా అవ్వదు. ఇన్వెస్ట్మెంట్లో అయినా బిజినెస్లో అయినా డిసిప్లిన్ అనేది ముఖ్యం. ఉమ్, ఈ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ బంబూ ట్రీ అండి. బంబూ ట్రీ అనేది మొదటి 5 సంవత్సరాల్లో చాలా లీనియర్ గ్రోత్ ఉంటుంది అందులో. ఉమ్, అసలు గ్రోత్ పైన కనబడదు, మొక్క ఎంత అనేది. చైనా బంబూ ట్రీ అంటారు దాన్ని జనరల్గా. ఓకే. అది మొదటి 5 సంవత్సరాల్లో ఒక గజం కూడా పెరగదు. ఉమ్, నెక్స్ట్ 5 ఇయర్స్లో మాత్రం అది ఆల్మోస్ట్ దానికి 90% రిటర్న్స్ పెరిగిపోతుంది. ఉంటాయి. ఓకే. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా అలాంటి ఆప్షన్, మనం అలాంటి ఆలోచనతోనే ఉండాలి. ఉమ్, ఇమీడియట్ గా ప్రాఫిట్స్ వచ్చేటి ఇమీడియట్ గా వాష్ అవుట్ చేసేస్తారు. అంతే. మనం ఈజీ మనీ కావాలనుకుంటే ఈజీగా పోగొట్టుకుంటాం. ఎంత ఫాస్ట్ గా మనం మనీ ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దానికి ఒక ప్రాపర్ అసలు ఎక్కడి నుంచి రిటర్న్ జనరేట్ అవుతుంది అనే క్లారిటీ మన దగ్గర ఉండాలి. అంటే అందరు పరిగెత్తుతున్నారు కాబట్టి మనం పరిగెత్తకూడదు. ఆ, గోల్డ్, అందరు గోల్డ్ కొంటే మనం గోల్డ్ కొనేద్దాం, ఉమ్, అందరు రియల్ ఎస్టేట్ కొంటే మనం రియల్ ఎస్టేట్ కొనేద్దాం, అందరు ఎఫ్డి చేస్తే మనం ఎఫ్డి చేసేద్దాం. అంటే ఫోమో అంటారు దాన్ని, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనేది ఎప్పుడు మంచిది కాదు. అలాగే గ్రీడీనెస్ అనేది ఉండకూడదు. ఓకే. జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఆపోజిట్ ఆఫ్ క్రౌడ్ ఉండాలి. ఓకే. అంటే క్రౌడ్ ఎక్కడికి వెళ్తుందో మీరు అక్కడికి వెళ్ళకూడదు. వారన్ బఫెట్ కూడా అదే చెప్తాడు, ఉమ్, బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ, బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. అంటే ప్రపంచం అంతా అత్యాశ కొద్ది ఉంటే మనం అప్పుడు భయపడాలి, ప్రపంచం అంతా భయపడుతుంటే మనకు అత్యాశ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్. అలాంటి రూల్స్ మీరు ఫాలో అయినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ ప్రాపర్ వేలో రిటర్న్ ఇస్తూ ఉంటుంది అనమాట. అందరితో వెళ్లకుండా మనం ఒక కొత్తది క్రియేట్ చేసుకోవడం అన్నది ఇట్స్ ఎ గుడ్ థింగ్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలా, ఇవి ఏంటంటే బోరింగ్ థింగ్, ఇవి చాలా బోరింగ్ థింగ్, బట్ వీటిలోనే వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. నార్మల్ గా మీకు ఎగ్జైటింగ్ థింగ్స్ ఎప్పుడు కూడా వెల్త్ బిల్డ్ చేయవు. ఎగ్జైటింగ్ థింగ్స్ అనేవి మనీని ఖర్చు చేసేటివి ఉంటాయి, మనీని పోగొట్టేటివి ఉంటాయి. మీరు డబ్బు సేవ్ చేయాలి, ఒక 5 years 6 years సేవ్ చేయాలంటే అది ఏమన్నా కిక్ ఇస్తుందా మీకు? లేదు, అస్సలు కిక్ ఇవ్వదు. అదే గేమ్ ఆడండి, ఎంత కిక్ వస్తుంది. అవును.
అది డబ్బులు ఖర్చు చేయండి, షాపింగ్ చేయండి, చాలా ఇలాంటివి kick వస్తుంది. చాలా కిక్ వస్తున్నాయి. కాబట్టి డిసిప్లిన్ అంటే ఓన్లీ డబ్బుని పెట్టి దాన్ని చేయడం అలాగే చూడడం కాదు, మిగతా మార్కెట్ టెంప్టేషన్ వచ్చినప్పుడు దానికి లొంగకుండా, వేరే వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు అక్కడ సైడ్ వెళ్ళకుండా, లెట్స్ సే సంబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ అండ్ సంబడి టెల్లింగ్ మీరు ఈ స్టాక్ కనుక కొనిపెట్టుకుంటే అది 200% రిటర్న్ ఇస్తుందని చెప్పాడు. బెండ్ అయిపోవద్దు. ఇంకొంతమంది వస్తారు, ఇక్కడ అవుట్కట్స్ లో ఫ్లాట్ ఉంది, మీరు ఇది తీసేసుకుంటే ఇమీడియట్ గా డబుల్ అవుతుంది 6 months తక్కువకి వచ్చేస్తుంది. తక్కువకి వచ్చేస్తుంది. మరి తక్కువకి వస్తే నువ్వు ఒకరివే ఎందుకు స్పెషల్ డిస్కౌంట్ నీకు? చెప్పి ఆయన కొనుక్కోవచ్చు కదా తక్కువకి వస్తుంది అంటే. చెప్పైనా తప్పు ఎప్పుడు ఉండదు. చెప్పైనా ఏంటంటే ఆయన అమ్మేవాడు. ఆ, ఇప్పుడు వెంచర్లెస్ అమ్మే వాళ్ళకి తప్పు ఎట్లా అవుతుంది? అదే బిజినెస్. ఆ, కాకపోతే ఈ 6 months లో 3 months లో డబుల్ అవుతుంది అని ఎవరైతే ప్రమోట్ చేస్తారో అది తప్పు. ఉమ్, దానికి ఒక లాజిక్ ఉంది పెరగడానికి. ప్రతి Hmm. అసెట్ క్లాస్ కు ఒక లాజిక్ ప్రకారం పెరుగుతుంది. దాని ఒక రిటర్న్ ఎంత, లాంగ్ టర్మ్ యావరేజ్ రిటర్న్ ఎంత అనేది చూసుకొని ఇలా మనం ఆలోచించుకొని పెట్టుకున్నట్టయితే వెల్త్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఎర్లీ అనేది దేనికి ఉండదు, ఏదైనా లాంగ్ టర్మ్ లో అనేది వెల్త్ బిల్డ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్, డిసిప్లిన్, రైట్ అసెట్ క్లాస్ అండ్ రిటర్న్, ఓకే. ఇవి కనుక మీరు ఆలోచించుకున్నట్టయితే మీ వెల్త్ ప్రాపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.